ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భాగంగా వెస్టిండీస్తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లను న్యూజిలాండ్ అద్దరగొడుతోంది. టాస్ గెలిచిన మొదట బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ అద్భుత ప్రదర్శన చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఓపెనర్లు డెవాన్ కాన్వే, టామ్ లాథమ్ కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో 95 ఏళ్ల చరిత్రను తిరగరాశారు. ఇటీవల అబుదాబి వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 వేలంలో డెవాన్ కాన్వే అన్సోల్డ్ గా మిగిలిపోయాడు. కానీ ఈ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఆట ముగిసే సమయానికి 178 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. మరోవైపు కివీస్ సారథి టామ్ లాథమ్ కూడా 137 పరుగులు బాదాడు. వీరిద్దరి పార్ట్నర్షిప్ 323 పరుగులకు చేరింది. అయితే ఇది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం. దీంతో 2019లో టీమిండియా ప్లేయర్స్ రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ కలిసి చేసిన 317 పరుగుల పార్ట్నర్షిప్ ను బద్దలు కొట్టారు. ఇప్పుడు WTC చరిత్రలో అతిపెద్ద ఓపెనింగ్ భాగస్వామ్యాల జాబితాలో డెవాన్ కాన్వే, టామ్ లాథమ్ తొలి స్థానంలో ఉన్నారు. డెవాన్ కాన్వే, టామ్ లాథమ్ చేసిన పార్ట్నర్షిప్ WTC చరిత్రలోనే కాకుండా న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో కూడా ఒక మైలురాయిగా నిలిచింది. 1930లో చార్లెస్ స్టీవర్ట్ డెంప్టర్, జాన్ ఎర్నెస్ట్ మిల్స్ ఇంగ్లాండ్పై 276 పరుగుల పార్ట్నర్షిప్ను నెలకొల్పారు. ఈ రికార్డును తాజాగా కాన్వే, లాథమ్ అధిగమించారు. మొత్తంగా న్యూజిలాండ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో చూసుకుంటే వీరిద్దరి రెండో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం 1972లో గ్లెన్ టర్నర్, టెర్రీ జార్విస్ వెస్టిండీస్పై 387 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. మూడో టెస్ట్ మొదటి రోజు న్యూజిలాండ్కు ప్రత్యేకంగా మారింది. డెవాన్ కాన్వే, టామ్ లాథమ్ ఆట తీరు, వారు సాధించిన భాగస్వామ్యం ఆకట్టుకుంది. తమ అద్భుతమైన ప్రదర్శనతో న్యూజిలాండ్ జట్టు మొదటి రోజే వెస్టిండీస్పై పట్టు సాధించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ 1 వికెట్ కోల్పోయి 334 రన్స్ చేసింది. కాన్వే డబుల్ సెంచరీ దిశగా సాగుతున్నాడు.